హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి బ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే మేము కార్మాన్గఢ్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళామండి. ఇలా టెంపుల్కి వెళ్తుంటే మధ్యలో గోకుల్ చాట్ వచ్చిందండి. సో చాలా డేస్ అవుతుంది గోకుల్ చాట్లో తినక అనేసి అక్కడ ఆగేసి ఇంకా తిన్నాము. ఇంకా అలా తినేసి మళ్ళీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అలా టెంపుల్కి రీచ్ అయిపోయాము. టెంపుల్ అయితే చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, ఇంతవరకు వెళ్ళలేదు. చాలా అంటే చాలా బాగుంది. చాలా పవర్ఫుల్ హనుమాన్ అంటారు ఇంకా ఈ కార్మాన్గఢ్ హనుమాన్ టెంపుల్ని. ఇంకా లోనికి వెళ్ళగానే చాలా టెంపుల్స్ పక్కనే చాలా ఉన్నాయి, చిన్న చిన్నవి. ఇది మెయిన్ గేట్, దీని నుంచి ఎంట్రీ ఉంది హనుమాన్ టెంపుల్కి. ఇంకా అలా దర్శనం అయిపోయాక మా హస్బెండ్ ఇక్కడ పులిహార ఇంకా లడ్డు ప్రసాదాలు తీసుకుంటున్నారు. గుడి లోపల కెమెరా అలో లేదండి, సో లోపల ఏం క్యాప్చర్ చేయలేకపోయాను. నేను బయటే తీసానంతా. అక్కడ మీకు చిన్న రూమ్ లాగా కనిపిస్తుంది చూడండి, అక్కడ ముడుపులు ఉన్నాయి లోపల. అక్కడే ముడుపులు అనేది కడతారండి. ఫస్ట్ ఇక్కడ షాప్లో ముడుపులు కొనుక్కున్నాక లోపల అయ్యగారు పూజ చేసి హనుమాన్ పాదాల దగ్గర పెట్టి మనకి ఇస్తే అవి తీసుకొచ్చి ఇక్కడ కడుతున్నారండి. ఇలా హనుమాన్ టెంపుల్ పక్కనే లోపలనే పక్కనే టెంపుల్స్ ఉన్నాయండి. ఒక 20 టెంపుల్స్ దాకా ఉంటాయి ఇలా పక్కనే. ఈ టెంపుల్కి వస్తే చాలా మంది దేవుళ్ళు దేవతలని మనం దర్శించుకోవచ్చు. హనుమాన్ కాకుండా పక్కన ఒక 20 టెంపుల్స్ దాకా పక్కనే ఉంటాయండి. టెంపుల్ లోపలే షాప్ ఉందండి. మీకు ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ముడుపులు కట్టుకోవాలనుకుంటే వాళ్ళు ముడుపులు కూడా అమ్ముతున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి టెంపుల్లో. ఇంకా అలా దర్శించుకొని మేము బయలుదేరిపోయామండి. దారిలో మాకు ఇక్కడ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ కనిపించింది. సో ఇంకా సాయిబాబాను కూడా అలా దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయామండి.